కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ సెలబ్రిటీ అంటే సమాజంలో 10 మందికి తెలిసినోడు మాత్రమే కానీ అన్నీ తెలిసినోడు కాదు. ప్రజలకు తెలిసినోడు మాత్రమే కానీ అన్నీ తెలిసినోడు కాదు. నీకు అన్నీ తెలిసినట్టుగా అన్నిట్లో ఏలు దూరేసేసి కంపు చేస్తావు. అది వకీల్ సాబ్ సినిమాలో నువ్వు ఒక లాయర్గా నటించినంత మాత్రాన నీకు లా మొత్తం తెలియదు అనుకుంటున్నావేమో. ఎక్కడైనా కేసు పెట్టినప్పుడు కేసు తీవ్రత ఉంటుంది. ఆ సెక్షన్లు ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్కు సంబంధించి గరిష్ట శిక్షాకాలం ఉంటుంది. ఆ శిక్షాకాలాన్ని బట్టి ఆ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ సెక్షన్లు వస్తాయి. జడ్జి గారు లేదా స్టేషన్లో ఎస్ఐ గారు స్టేషన్ బెయిల్ ఇచ్చినా, జడ్జి గారు బెయిల్ ఇచ్చినా కూడా న్యాయ వ్యవస్థ ద్వారా కోర్టు ద్వారా ఇచ్చినా నేరం చేయనట్టు కాదు, ఆ కేసు కొట్టేసినట్టు కాదు, అంతిమ తీర్పు వచ్చినట్టు కాదు. బెయిల్ అనేది జైల్లో ఉండకుండా బయట తిరగడానికి మాత్రమే అనుమతి. ఒక కేసు నమోదయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జైల్లో ఉండకుండా బయట తిరగడానికి అనుమతి మాత్రమే బెయిల్ అనేది. మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆయన సీఎంగా కూడా పనిచేశారు బెయిల్ మీద తిరుగుతూనే. అంతేకాని అది పూర్తిగా కేసు కొట్టేసినట్టు కాదు, నేరం చేయనట్టు కాదు, దాని మీద తీర్పు వచ్చినట్టు కాదు. ఇది కనీసం ఒక లోక జ్ఞానం, ఒక ఇంగిత జ్ఞానం అంటాం కదా. ఒక సమాజంలో మనం బతుకుతున్నప్పుడు, సొసైటీలో బతుకుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా బెయిల్ వస్తే ఆ కేసులోంచి జైల్లో లేకుండా బయట తిరగొచ్చు మాత్రమే. కానీ కేసు అది కొట్టేసినట్టు కాదు, తీర్పు వచ్చినట్టు కాదని చెప్పి కనీసం ఒక అవగాహన నుండి తెలుస్తుంది. కానీ నీలాంటి వాడికి తెలియదు. ఎందుకని చెప్పాను కదా, సెలబ్రిటీ అంటే అందరికీ తెలిసినోడే కానీ అన్ని తెలిసినోడు కాదని చెప్పేసి. అది నీ బ్రతుకు. ఇక కక్ష సాధింపు అన్నావు కదా, కక్ష సాధింపు. ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థానంలో వ్యక్తులను తిట్టినప్పుడు ఆ వ్యక్తులకి అసంఖ్యాకంగా అనుచరగణం ఉంటుంది, అభిమానులు ఉంటారు, రాష్ట్రాలు దాటి ఉంటారు. కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు. ఒక రాష్ట్రం ఏముంది, విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, అకారణంగా దూషించినప్పుడు ఖచ్చితంగా ఆయా పోలీస్ స్టేషన్లో అక్కడున్న అభిమానులు లేకపోతే మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే వారు ఉన్నారో ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది.